ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రవీణ్, ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి ఆమోద ముద్ర కేబినెట్ వేయబోతుంది. దీంతో పాటుగా అసెంబ్లీలో ఏ విధంగా కూడా వ్యవహరించాలన్న దానిపై, అదేవిధంగా ప్రతిపక్షాలకు తీటైన సమాధానం ఇచ్చే విధంగా కూడా మంత్రులందరూ ఏ విధంగా సిద్ధంగా ఉన్నారన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీ వేదిక నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దాంతో పాటుగా రైతులకు సంబంధించిన అంశం ఇప్పటికే ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది. మిగతా ఎంతమంది రైతులు ఉన్నారు, రైతుల సంఖ్య మాత్రం కొంతవరకు గందరగోళం ఉందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటికి సంబంధించి మాత్రం ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వాన్ని కూడా కట్టంలో పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించినంత వరకు మాత్రం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మాత్రం పూర్తి అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నెరవేర్చట్లేదు, అదేవిధంగా 6 గ్యారెంటీల్లో మాత్రం 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, ఇంకో గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చేందుకు కూడా మంత్రులందరూ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, మంత్రులు ఏ విధంగా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా సమాధానం ఇవ్వాలి అనే దానిపై కూడా ఆ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 25వ తేదీన ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ అయ్యి మాత్రం బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసిన తర్వాత దాదాపు 11 గంటల సమయంలో మాత్రం తెలంగాణ శాసనసభ అదేవిధంగా మండలిలో కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.